నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఒక్కోసారి మన ఇల్లు చూస్తే ఎక్కడ చూసినా వస్తువులు పేరుకుపోయి గజిబిజిగా అనిపిస్తూ ఉంటుంది కదా! ఇల్లు అస్తవ్యస్తంగా ఉంటే మన మనసు కూడా అంతే భారంగా అనిపిస్తుంది. అందుకే ఇవాళ ఎక్కడా బద్ధకానికి చోటు ఇవ్వకుండా ఇంటినంతా ఒక క్రమ పద్ధతిలో డీప్ క్లీన్ చేద్దామని డిసైడ్ అయిపోయాననమాట. ఈ వీడియో చూస్తూ మీరు కూడా నాతో పాటు క్లీనింగ్ మొదలుపెట్టేయండి. హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు ద తెలుగు హోమ్ మేకర్ లైఫ్. దిస్ ఈజ్ భవాని. ఎంత కొత్తిల్లు అయినా సరే ఎక్కడ చూసినా డస్ట్ ఫామ్ అయిపోయి ఉంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడ లేకుండా గజిబిజిగా ఉంటుందన్నమాట. సో, ఎన్నిసార్లు సర్దినా రోజుకి 2 సార్లు, 3 సార్లు సర్దినా కానీ అంటే చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది కదా! ఫస్ట్ ఒక ప్లాన్ అనేది చేసేసుకుంటాననమాట. డీప్ క్లీన్ చేసుకుందాము అని అనుకుంటే, ఒకసారి ఇల్లంతా చూస్తే భయం వేసేస్తుంది. ఎందుకే నేను ఒక్కొక్క గదిని అంటే ఒక్కొక్క రూమ్‌ని వన్ బై వన్ కంప్లీట్ చేసేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాననమాట. ఈ స్టార్టింగ్‌లో నేనైతే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నచ్చిన సాంగ్స్ పెట్టుకోవడం కానీ, లేదంటే ఏదైనా పాడ్‌కాస్ట్ పెట్టుకొని వినొస్తూ పనంతా కంప్లీట్ చేసేస్తూ ఉంటాను. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ పని చేశాము, ఎక్కువ వర్క్ స్ట్రెస్ అయింది అనేసి అలాంటివేమి ఉండవనమాట. నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి కిచెను. ఎంటైర్ హౌస్‌కి కిచెనే హార్ట్ ఆఫ్ ద హౌస్ అంటారు కదా! సో, ఫస్ట్ కిచెన్‌కి స్టార్ట్ చేశాననుకోండి, ఏదైనా కుక్ చేయాలన్నా ఈ మిడిల్‌లో ఏదైనా మా పాపకి ఫుడ్ చేసి పెట్టాలన్నా కానీ ఈజీగా ఉంటుందని చెప్పేసి కిచెన్‌లోకొచ్చాను. సో, ఇది కట్లరీ ట్రే అనమాట. మాది పెద్ద సైజ్ అనమాట కట్లరీ ట్రే. చాలా ఐటెమ్స్, చాలా కట్లరీస్ అయితే సరిపోతూ ఉంటాయి. ఒకసారి నేను మా కిచెన్ టూర్ చూయించినప్పుడు వన్ బై వన్ ఈ స్టెప్స్ అనేది చూపిస్తాను. క్లారిటీగా చెప్తాను. నేనైతే మా హౌస్ ఇంటీరియర్స్ చేయించుకునేటప్పుడే ప్రతి వస్తువు కూడా లోపల అంటే క్యాబినెట్స్‌లోకి వెళ్ళిపోవాలి. ఏ చిన్న ఐటెమ్ కూడా బయటికి కనిపించకుండా ఉండాలి అనేసే ప్లాన్ ప్రకారం ఈ వస్తువు ఇక్కడ ఉండాలి అని చెప్పేసి ఇంటీరియర్స్ అనేది చేయించుకున్నాను. ఈవెన్ పైన షెల్ఫ్‌లు కానీ, కింద క్యాబినెట్స్ కానీ, అంటే టండెమ్ డ్రాయర్స్ కానీ ఏవైనా సరే క్రాకరీకి రిలేటెడ్‌గా కూడా అన్నీ నేను ప్లాన్డ్ ప్రకారం చేయించుకున్నానండి. సో, ఎలా అయితే నేను ప్లాన్ ప్రకారం చేయించుకున్నానో ఆ ఐటెమ్స్ నాకు అక్కడ సరిపోతున్నాయి, సెట్ అయిపోతున్నాయి. ఇది నాకు చాలా యూజ్ అవుతుందనమాట. ఇలాగ ప్లాన్ చేసుకొని మనం కట్టించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా! సో, కిచెన్‌లో ఉన్న చిన్న చిన్న ఐటెమ్స్ నేను ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ సర్దేసుకున్నాననమాట. ఈలోపు ఎండ్ అయితే బీభత్సంగా ఉందని చెప్పేసి బట్టలైతే వాషింగ్‌లో పెట్టేశాను. ఈరోజు 2 టైమ్స్ అయితే వాషింగ్ ఆన్ చేశానండి వాషింగ్ మెషిన్. సో, ఈలోపు ఈ హౌస్ క్లీనింగ్ అయ్యేలోపు సెకండ్‌ది కూడా బ్యాచ్ కూడా ఆరిపోతుందని చెప్పేసి మధ్యలో వచ్చేసి ఆరేస్తున్నాను. ఎండలైతే చాలా బీభత్సంగా ఉన్నాయి కదండీ! అందుకే నాకు ఇంకా కోకోనట్ వాటర్ వెళ్ళి తీసుకొచ్చుకునే ఓపిక లేక ఈ ఎలక్ట్రాల్ పౌడర్ ఉందనమాట. సో, ఇది ఒక గ్లాస్ బాటిల్‌లో వేసేసుకొని పెట్టుకున్నాను. ఆ డే మొత్తం కూడా కొంచెం కొంచెం సిప్ చేస్తూ ఉంటే ఎనర్జీ బూస్టప్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా బర్డెన్ పెట్టుకున్నాను ఈరోజు. హౌస్ అంతా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నా కాబట్టి దానికి కావాల్సిన ఎనర్జీ ఉండాలి కదా! అందుకే ఇది మిడిల్‌లో సిప్ బై సిప్ తాగేస్తున్నాననమాట. ఇక్కడ నేను హోమ్ మేడ్ క్లీనింగ్ సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక స్ప్రే బాటిల్ తీసుకొని వెనిగర్ అండ్ విమ్ లిక్విడ్ ఎనీ డిష్ వాషింగ్ లిక్విడ్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకుంటే చాలండి. ఇందులో కొంతమంది సాల్ట్, నిమ్మకాయ ఇవి కూడా వేసుకోవచ్చు. కానీ నాకైతే ఈ 2 సరిపోతాయి. సో, కౌంటర్ టాప్ మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత గ్యాస్ కౌంటర్ టాప్‌కి వచ్చానండి. ఈ గ్యాస్ హాబ్ క్లీన్ చేయడం అంటే నాకు ఒక ఆల్మోస్ట్ 30-45 మినిట్స్ టైం పడుతుంది. ఎందుకంటే ఆ బ్లాక్ కలర్ రింగ్స్ ఉన్నాయి చూసారు, అది క్లీన్ చేయడం చాలా టఫ్ అనమాట. స్ట్రెయిన్స్ అన్నీ చాలా అంటుకుపోయి ఉంటాయన్నమాట. ఫస్ట్ నేను డ్రై క్లాత్ తోటి డస్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు విండో దగ్గర ఒక చిన్న ఓపెన్ షెల్ఫ్ ఉంది కదా! అక్కడ ఉన్న ఐటెమ్స్ అన్నీ ముందు రిమూవ్ చేసేసుకుంటున్నాను. సో, అలా రిమూవ్ చేసుకున్నామనుకోండి క్లీనింగ్‌కి ఈజీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కనిపిస్తుంది కదా! సో, అక్కడి నుంచి చాలా చాలా డస్ట్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత డస్ట్ ఫామ్ అయిపోతుందో. నేనైతే గ్లాస్ ఓపెన్ చేయట్లేదు. అయినా సరే ఇదైతే
డస్ట్ ఫామ్ అయిపోతుంది. ఇంక అందుకనే ఒకసారి క్లీన్ చేసేసుకొని టిష్యూ తోటి క్లీన్ చేసేసుకున్నాను. ఎంత క్లీన్ చేసినా కానీ ఆ డస్ట్ ఎక్కడికక్కడ ఫామ్ అయిపోతూనే ఉంటుంది. ఇది హోమ్ మేకర్స్‌కి రెగ్యులర్ థింగ్స్ అనుకుంటా. ఎప్పుడు క్లీనింగ్, క్లీనింగ్, క్లీనింగ్ అనేసి క్లీన్ చేయకపోతే చూసారు కదా ఇలా డస్ట్ పడిపోతుందనమాట. సో, ఇలా క్లీనింగ్ సొల్యూషన్ తోటి స్ప్రే చేసేసుకొని ఒక 5 మినిట్స్ మాత్రమే అలాగా రెస్ట్ ఇచ్చేస్తాననమాట. సో, ఏమన్నా టఫ్ స్ట్రెయిన్స్ ఉన్నాయనుకోండి నానిపోతాయి. సాఫ్ట్ స్క్రబ్బర్ తోటి ఒకసారి రబ్ చేసేసుకుంటాను. నాకు కామెంట్స్ వస్తూ ఉన్నాయండి. మీ స్టవ్ అంటే హాబ్ మీద వాటర్ పోసి కడగరా అని చెప్పేసి. ఇది ఎలక్ట్రికల్ ఆటోమేటిక్ స్టవ్ కాబట్టి దీని మీద వాటర్ పోయలేమండి. మిగతావి స్టీల్ స్టవ్ ఉంటుంది కదా, నేను ఇంతకుముందు స్టీల్ స్టవ్ మీద అయితే డైరెక్ట్గా వాటర్ పోసేసి క్లీన్ చేసేసుకునేదాన్ని. బట్ దీనికి ఆప్షన్ లేదు కాబట్టి నాకు 30-45 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో, ఈ రింగ్స్ కూడా క్లీన్ చేయలేదండి. నేను జస్ట్ స్టవ్ మాత్రం క్లీన్ చేసేసుకొని రింగ్స్ అరేంజ్ చేసేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇక్కడ కార్నర్ యూనిట్ అనేది కొంచెం రీఆర్గనైజ్ చేసుకుందాము అని అనుకున్నాను. సో, దాని మీద ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేసాను అనమాట. ఎంత డస్ట్ ఫామ్ అయిపోయిందో చూసారా. యాక్చువల్‌గా నా పాలసీ ఏంటి అని అంటే రెగ్యులర్‌గా యూజ్ చేసే థింగ్స్ అన్నీ కౌంటర్ టాప్ మీద రైట్ సైడ్‌లో పెట్టేసుకుంటాను. ఆ స్టాండ్ ఉంది కదా, ఆ వుడెన్ స్టాండ్ గురించి కూడా చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఇన్‌స్టాగ్రామ్‌లో మెయిన్‌లీ. అది మీషోలో తీసుకున్నానండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను డెఫినెట్‌గా. చాలా యూజ్ అవుతుంది. ఏదైనా ఇలాగా అరేంజ్ చేసుకోవడానికి కూడా చాలా బావుంటుందనమాట. దెన్ ఈ వైట్ షీట్ మీద కూడా మంచిగా స్ప్రే చేసేసుకొని స్క్రబ్ చేసేసుకున్నాను. సో, ఈ స్క్రబ్ చేసుకోవడం వల్ల ఉన్న స్ట్రెయిన్స్ ఉంటాయి కదా, దాని మీద డీప్ క్లీన్ అయిపోతుంది. అండ్ బ్యాక్ స్ప్లాష్ కూడా ఖచ్చితంగా క్లీన్ చేసేసుకుంటాననమాట. ఇన్‌కేస్ ఆ వైట్ కలర్ షీట్ వేయలేదని అనుకోండి, నేను బ్యాక్ స్ప్లాష్ మొత్తం కౌంటర్ టాప్ మొత్తం వాటర్ తోటి స్క్రబ్ చేసేసి క్లీన్ చేసేసుకునేదాన్ని. కిచెన్ కౌంటర్ టాప్ మీద నాకు ఇంకొక సెటప్ పెట్టాలనిపించింది. నా దగ్గర ఆల్రెడీ ఈ స్టాండ్ ఉందనమాట. యాక్చువల్‌గా ఇది సెట్ ఆఫ్ 2 వచ్చాయి. ఒకటైతే క్రాకరీ యూనిట్‌లో అరేంజ్ చేసుకున్నాను ప్లేట్స్ పెట్టుకోవడానికి. దెన్ ఇది ఇక్కడైతే ఒకటి పెట్టుకోవాలనిపించి తీసుకొచ్చాను. దీని మీద ఒక 2 గ్లాస్ జార్స్ ఉన్నాయి. ఒక దాంట్లో వచ్చేసి నేను నల్ల నువ్వులతోటి కారం చేశాను కదా, ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఆ కారపొడి అండ్ పాస్తా వేసుకున్నాను. కింద వచ్చేసి చియా సీడ్స్ రెగ్యులర్గా తీసుకుంటాను కాబట్టి చియా సీడ్స్, దాంతోపాటు గ్రీన్ టీ కూడా ప్యాకెట్స్ కూడా ఇందులో స్టోర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ జార్స్ వచ్చేసి ఐకియాలో తీసుకున్నానండి. సో, ఇక్కడ ఫైనల్‌గా నా కిచెన్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్‌గా చూసుకుంటే ఎంత పీస్ ఆఫ్ మైండ్. ఇలా చూస్తుంటే కుకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందనమాట. అండ్ బిఫోర్ డే నేను ఈ మూవీ చూసానండి. 'సుయోధన' అనేసి. అండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ నేను ఈరోజు క్లీనింగ్ చేస్తూ చూస్తున్నాననమాట. సెకండ్ పార్ట్ వచ్చేసి బెడ్‌రూమ్‌కొచ్చేసాను. మాస్టర్ బెడ్‌రూమ్‌కి అయితే వచ్చేసాను. ఇక్కడ నేను ఒక టేబుల్ ఉంది చూసారు. నా అనవసరమైన థింగ్స్ అన్నీ కూడా అక్కడే పెట్టేస్తూ ఉంటాననమాట. స్టోర్ చేసేస్తూ ఉంటాను. యాక్చువల్‌గా మన ఇంట్లో సగానికి పైగా వస్తువులు అనేవి మనకి అవసరం లేనివే ఉంటాయి. సో, ఇలాంటప్పుడు మాత్రం డీక్లటరింగ్ అంటే కేవలం మన వస్తువులు సర్దుకోవడం మాత్రమే కాదు, అనవసరమైన వాటిని కూడా వదిలించుకోవడం అనమాట అని నేను అనుకుంటాను. నా ఒపీనియన్. అంటే ప్రతి వస్తువుని తుడిచి దాని స్థానంలో అదే పెడుతూ ఉంటే ఇల్లు అనేది చాలా మెల్లమెల్లగా మారుతున్నట్టు అనిపిస్తుంది. చూడండి, ఇప్పటికే మా కిచెన్ ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయిందనమాట. ప్రశాంతంగా అనిపించింది. దెన్ ఇక్కడ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ డీక్లటర్ చేసేసి ఈ ట్రాలీ బ్యాగ్ ఉంది కదా, అది నేను లాఫ్ట్లో పెట్టేసుకున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కొంచెం నేను
రీసెట్ చేయాల్సి ఉంది అనమాట. కొంచెం ఫ్యూచర్ వీడియోస్‌లో నేను రీసెట్ చేస్తాను డెఫినెట్‌గా. ప్రతి వీడియోలో మాస్టర్ బెడ్‌రూమ్, హాలు, కిచెన్ ఇవే కనిపిస్తున్నాయి కదా! సో, నెక్స్ట్ వీడియోస్‌లో నేను చిల్డ్రన్ బెడ్‌రూమ్ కూడా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ కబోర్డ్ కూడా వార్డ్‌రోబ్ కూడా సర్దుకోవాలనమాట. కంప్లీట్‌గా చెప్పాను కదండీ! హోమ్ టూర్ చెయ్యాలి అని అంటే కంప్లీట్‌గా నీట్‌గా ఉంటేనే, సర్దుకుంటేనే నేను చేయగలననమాట. సో, ఇక్కడ ఆల్మోస్ట్ 2 బెడ్‌రూమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. యాక్చువల్‌గా మన డే మొత్తం స్టార్ట్ అయ్యేది అండ్ ఎండ్ అయ్యేది బెడ్‌రూమ్సే కాబట్టి, బెడ్‌రూమ్ ఎప్పుడూ కూడా ఒక రిలాక్సింగ్ స్పేస్ లాగా అనిపించాలి నాకైతే. పాత బెడ్‌షీట్స్‌ని వీక్లీ వన్స్ ఒకసారి వాషింగ్ చేసేస్తాను. అండ్ మంచి రిఫ్రెషింగ్ స్మెల్ వచ్చేలాగా ఫ్రెష్ బెడ్‌షీట్స్ వేస్తూ ఉంటే ఆ కిక్కే వేరుంటుంది. చిన్న చిన్న చేంజెసే ఇంటికనేది కొత్త అందాన్ని తీసుకొస్తాయని అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఆ హాల్ విషయానికొచ్చేసరికి హాల్ అంతా కూడా టాయ్సే నిండిపోతాయన్నమాట. పిల్లలున్న ఇంట్లో యాజ్ యూజువల్‌గా ఇలానే ఉంటుంది. ఎన్నిసార్లు సర్దినా, ఎన్నిసార్లు డీక్లటర్ మెయిన్‌లీ ఆ టాయ్స్‌లోంచి ఇవి అవసరం లేదు, తను ఆడుకోవట్లేదు అని ఆ టాయ్స్ తీసేసినా కానీ మళ్ళీ అలానే అయిపోతుంటాయన్నమాట. ఈ షీట్ చూసారు కదా! ఈ షీట్ నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మేము మా రెంట్ హౌస్‌లో ఉన్నప్పుడు తీసుకున్నాను. అక్కడ చిన్న హౌస్ కాబట్టి తను ఆడుకోవడానికి అంత సరిపోయేది కాదు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత బీభత్సంగా వాడేస్తున్నాననమాట. అంటే లైక్ మేము భోంచేయడానికి కానీ, తను ఆడుకోవడానికి కానీ, అలాగా కూర్చోవడానికి కానీ అది యూజ్ చేస్తున్నాననమాట. అండ్ యెస్, ఇక్కడ టీవీ యూనిట్ చూసారు కదా! అసలు డస్ట్ చిన్న పార్టికల్ కూడా లేదు అన్నట్టు అనిపిస్తుంది. కానీ చూసారు కదా! ఎంత డస్ట్ ఉంటుందో, కనిపించని డస్ట్ ఉంటుంది. సో, ఈ వైట్ కలర్ లామినేట్ వల్ల ఇదొక బెనిఫిట్ అనమాట. ఎంత డర్ట్ ఫామ్ అయినా కానీ కొంచెం మనకి ఒక 1 డే, 2 డేస్ లేట్ అయినా కానీ క్లీన్ చేసుకోవడం కొంచెం బెస్టే అనిపిస్తుంది. కనిపించదనమాట డస్ట్ అనేది. యాక్చువల్‌గా ఈ విండోస్ దగ్గర కూడా ఎంత డస్ట్ ఫామ్ అయిపోతూ ఉంటుంది అనంటే, అంటే బ్యాక్ సైడ్ మెయిన్ డోర్ నుంచి వచ్చే డస్ట్ అంతా కూడా ఈ విండోలోనే ఫామ్ అయిపోతుంది అనమాట. సో, ఈ వీడియోల మధ్యలో నేను ఒక చిన్న క్వెషన్ రైజ్ చేస్తున్నాను. మీకు క్లీనింగ్ అంటే ఇష్టమా? లేదంటే బోర్ కొడుతుందా? అని కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మీ హౌస్‌లో ఏ కార్నర్ సర్దడం అంటే మీకు అన్నిటికంటే కష్టమైన పని? నాకైతే ఆబ్వియస్‌గా కిచెన్ క్యాబినెట్స్ అండి. అంటే ఈ వీడియో చూస్తూ కూడా మీరు ఏదైనా క్లీనింగ్ మొదలు పెడితే కనుక నాకు కామెంట్‌లో చెప్పండి. మీరు ఏ క్లీనింగ్ స్టార్ట్ చేశారు అని చెప్పేసి. యాక్చువల్‌గా నాకైతే ఇంట్లో ఏదో ఒక వర్క్ మార్నింగ్ నుంచి నైట్ వరకు చేయాలనే అనిపిస్తుందండి. ఇది సర్దడము, ఆ వస్తువు తీసి ఇక్కడ చేంజ్ చేయడము, ఏ వస్తువు కూడా ఒక ప్లేస్‌లోనే ఎక్కువ రోజులు ఉండదనమాట మా ఇంట్లో. మీరు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. సో, ఇది చేంజ్ చేస్తూ ఉంటాను. సో, అలా చేంజ్ చేస్తూ ఉండడం వల్ల మనకి కూడా బోరింగ్ అనిపించదు అండ్ కొత్త ప్లేస్‌లో ఉన్నట్టు అనిపిస్తుందనమాట. సో, ఓవరాల్‌గా నా కిచెన్, లివింగ్ ఏరియా అండ్ బెడ్రూమ్స్ మొత్తం డీప్ క్లీన్ అయిన తర్వాత చూస్తే ఇంకా ఊడవడం స్టార్ట్ చేసేసాననమాట. మేమైతే చిమ్మడం అంటారు, కొంతమంది ఊడవడం అంటారు, డస్టింగ్ చేయడం అంటారు. మీరేమంటారో కూడా చెప్పండి. అండ్ ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న మేక్ ఓవర్స్ అనేవి చేశాను. యాక్చువల్‌గా మా హస్బెండ్ని అడిగితే కొంచెం ఇల్లు డస్టింగ్ చేసుకుందాం రండి అని అంటే ఏమంటారో తెలుసా? ఇల్లు క్లీన్‌గానే ఉంది కదా, ఇంకా డస్టింగ్ ఎందుకు అని అంటారు. బట్ ఈ డస్ట్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కాదు. సో, ఫైనల్‌గా ఇలాంటి క్లీన్ ప్లేస్, క్లీన్ ఆర్గనైజింగ్ హౌస్ చూస్తుంటే అబ్బా! ఇల్లంతా క్లీన్ అయ్యాక వచ్చే సాటిస్ఫాక్షన్ మాటలో చెప్పలేనిదనమాట. పని చేస్తున్నప్పుడు ఎంత టైర్డ్‌గా ఉన్నా కానీ లాస్ట్‌లో ఈ లుక్ చూసాక ఆ పడిన టైర్డ్‌నెస్ అంతా కూడా మర్చిపోతాము. మీరు కూడా ఈరోజు ఏదో మూల నుండి క్లీన్ మొదలు పెట్టే ఉంటారు కదా! ఈ వీడియోలో మీకు కొంచెమైనా మోటివేషన్ ఇచ్చిందని ఆశిస్తున్నాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఫైనల్గా మా హౌస్ డీప్ క్లీన్ అయితే అయిపోయింది. వీక్లీ క్లీన్ అనొచ్చు, మంత్లీ క్లీన్ అనొచ్చు, ఏదో ఒకటి అనొచ్చు అనమాట. సో మార్నింగ్ నేను 10:30కి అలా స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం అయితే 4 o'clock అవుతుంది. 4 o'clockకి కంప్లీట్ అయింది. బట్ మొత్తం హౌస్ అంతా డీప్ క్లీనింగ్ ఒకరి హ్యాండ్స్ మీదనే అవ్వడం అని అంటే, ఒక్కళ్ళే మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం కదా. నాకైతే చాలా టఫ్ అనిపిస్తుంది. ఏం చేస్తాం, మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతారు, వీకెండ్స్లోనేమో రెస్ట్ తీసుకుంటానంటారు. సో నాకు ఇంకా ఆప్షన్ లేదనమాట. ఇంకా నాకు కొత్త ఇల్లు కాబట్టి అలానే డస్టింగ్ చేయకుండా డస్ట్ తోటి ఉండడం నాకు ఇష్టం లేదనమాట. అందుకే నాకు ఓపిక లేకపోయినా కానీ నేనైతే క్లీన్ చేయడానికి రెడీ అయిపోతాను. సో నాలాగే మీరు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. లంచ్ బ్రేక్ ఒక్కటి తీసుకున్నాను, దాని తర్వాత కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నాను. క్లీనింగ్ ఎంత డస్ట్ వచ్చింది అంటే బయట నుంచి కనిపించని డస్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఆ డస్టింగ్ అనేది వీక్లీ ఒకసారి అండ్ మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ కొత్త హౌస్ కాబట్టి ఇంకా మస్ట్ అండ్ షుడ్గా కపుల్స్ ఇద్దరు షేరింగ్ చేసుకుంటూ ఇలాంటివి చేసుకుంటే కొంచెం ఎంటర్టైన్గా ఉంటుంది అండ్ ఎక్కువ బర్డెన్ పడకుండా ఉంటుంది, స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉండదు అనేసి నేను అనుకుంటాను అనమాట. సో మీరు అగ్రీ చేస్తారా లేదా? వెదర్ అయితే చేంజ్ అయిపోయింది, సడన్గా చేంజ్ అయిపోయింది. ఈ టైంకి డైలీ ఫుల్ ఎండగా ఉండేదన్నమాట, చాలా హీట్ ఉండేది. బట్ సడన్గా ఒక 1/2 hour నుంచి వెదర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. ఐ థింక్ వర్షం పడుతుందేమో అనిపిస్తుంది నాకు. సో యాక్చువల్గా నేను పీరియడ్స్ తర్వాత నేను హౌస్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అనేసి కూడా వీడియో పోస్ట్ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అప్పుడే 1 month కంప్లీట్ అయిపోయిందా నేను హౌస్ అంతా క్లీన్ చేసుకొని, రీసెంట్గానే కదా క్లీన్ చేసుకున్నాను అని అనుకున్నా. బట్ ఎంత డస్ట్ ఫామ్ అయింది అని అంటే, అది మనకి చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా ఎవరికైనా కానీ అది మనము బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి డస్ట్ లోపలికి వెళ్ళి. సో మేక్ ష్యూర్ వీక్లీ ఒకసారి లేదంటే మంత్లీ ఒకసారి డీప్ క్లీన్ అనేది డస్టింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంతే, మీరు ఇలాగే మన వీడియోస్ వాచ్ చేస్తూ ఉండాలి, మన వీడియోస్కి సపోర్ట్ ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడ వరకు ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.